గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన అనంతరం 1950 దశకంలోనే భారతదేశంలో సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి దేశానికి రాజ్యాంగం అవసరమని భావించి నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఎన్నుకున్నారు. ముసాయిదా కమిటీ రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో జనవరి 26న నాటి నుండి గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ రచనలో వివిధ దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో ప్రజలకు అన్ని హక్కులను కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు. బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము. రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహనీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజాసేవకులుగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న మన ప్రయాణం ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాను. మన సేవాకాలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. దేశభక్తుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తితో మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభ తరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మహాలక్ష్మి పథకం ప్రభుత్వం కొలువు తీరిన 2 రోజుల్లోనే 2 మహనీయ పథకాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా ఈ పథకాలు. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్ములను చేయాలని ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాం. ఈ పథకం మహిళలకు ప్రయాణ సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పురోగతి సాధన లక్ష్యంగా వివిధ పనులకు వెళ్లే వారికి, విద్యార్థులకు, మధ్యతరగతి మహిళలకు, ట్రాన్స్జెండర్లకు ఉపయోగపడుతుంది. కార్యకలాపాలకు, గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చు. పైపెచ్చు ప్రయాణ ఖర్చుల కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది. ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకోవాలంటే ప్రయాణ సమయంలో మహిళలు ధృవీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్కి చూపాల్సి ఉంటుంది. డిసెంబర్ 9న తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 9,56,128 మంది మహిళలకు ఉచితంగా ప్రయాణించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలకు పెంపు. పేదలకు మెరుగైన వైద్య సేవలు, సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని తిరిగి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృతం పరిచి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన పథకాన్ని ప్రారంభించుకున్నాం. ఈ పథకం పేదలకు, మధ్యతరగతి ప్రజలకు గొప్ప వరం. పేద వర్గాల ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి కాపాడేందుకు ఆరోగ్య తెలంగాణ వైపు అడుగు పడింది. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చే గొప్ప పథకాన్ని డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైద్య సేవలు పొందుటలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అమల్లో పటిష్ట చర్యలు చేపట్టాము. అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్ ఆసుపత్రుల్లో తక్షణమే వైద్య సేవలు అమల్లోకి వచ్చాయి.